ఓ ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకువెళ్తాడు. ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపారు. తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకుని ఇలా అడిగాడు, చూసావు కదా పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో, దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు? దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు, మనకు ఒక్క కుక్క మాత్రమే ఉంది, వారికి 4 కుక్కలు ఉన్నాయి. మనకొక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది, వారికి నది ఉంది. మనకు చీకటి పడితే ట్యూబ్లైట్లున్నాయి, వారికి నక్షత్రాలు ఉన్నాయి. మనం ఆహారాన్ని కొంటున్నాం, కానీ వాళ్ళు వారికి కావలసిన ఆహారాన్ని వాళ్ళే పండించుకుంటున్నారు. మనకు రక్షణగా గోడలున్నాయి, వారికి రక్షణగా స్నేహితులున్నారు. మనకు టీవీ, సెల్ ఫోన్లున్నాయి, కానీ వాళ్ళు వారి కుటుంబంతో, బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు. మనం ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ డాడీ.